హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గుమ్మడి వడియాలని చెప్పేసి నేను ఆల్రెడీ పెట్టాను వీడియో. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో షార్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పా, లాంగ్ వీడియో మీకు కంపల్సరీ నేను రేపు మార్నింగ్కి అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఇంకా ఆ ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో వెంటనే ఇంక వీడియో అయితే ఎడిట్ చేసేసుకొని ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా చూసారు కదా, మనము ఈ క్లిప్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. గుమ్మడికాయలు 3 అండి, అవి మీడియం సైజ్ అనమాట. అంటే బాగా పెద్దవి కాదు, అలా అని బాగా చిన్నవి కాదనమాట. సో మీడియం సైజు. ఇంకా వీటిని అయితే ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఆలు ఫ్రైకి మనం పీసెస్ ఎలా కట్ చేసుకుంటామో, ఎంత చిన్నగా కట్ చేసుకుంటామో అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత అందులో ఉప్పు మనకి వడియాలకి సరిపడగా అయితే మనం వేసేసుకోవాలన్నమాట. అందులో పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పడతాయి. ఇది ఓవర్ నైట్ మొత్తము దీన్ని ఒక మూటలా కట్టి దీని మీద అయితే బరువు అనేది పెట్టాలి. మనం ఎంత బరువు పెడతామో ఈ పీసెస్ అన్నీ మూట కట్టి ఆ మూట మీద ఎంత ఎక్కువ బరువు అయితే పెడతామో అంత ఎక్కువ వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఫాస్ట్గా డ్రై అవుతాయి అండ్ ఇయర్ మొత్తం స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇదంతా నాకు అక్కడ మా అమ్మ మిక్స్ చేసేటప్పుడు చెప్తుంది. మనము ఇట్లా ఉప్పు పసుపు కలుపుకోవడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉన్నాయండి. పసుపు అనేది యాంటీబయాటిక్, ఆటోమేటిక్గా మనకి అదందరికీ తెలుసు. అండ్ ఉప్పు ఎందుకంటే ఇంకా అందులో ఏమైనా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ అది కూడా బయటకు రావడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు వడియాలు టేస్ట్కి కూడా మనము సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఆ టైంలోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం మా ఇంట్లో అందరము కూడా కళ్ళుప్పు ఎక్కువ వాడతాము. కర్రీస్లో కూడా డైలీ రొటీన్ కర్రీస్లో కూడా కళ్ళుప్పు అనేది ఎక్కువ వాడతాము. సో మా సైడ్ కళ్ళుప్పు అంటాము, కొన్నిసార్లు రాళ్ళుప్పు అని కూడా అంటారు కదండి కొన్ని ఏరియాస్లో. మేమైతే కళ్ళుప్పు అని అయితే అంటామన్నమాట. సో వీడియో మా ఇంటి పక్క అమ్మాయి వస్తే తననైతే వీడియో షూట్ చేయమన్నాను అనమాట. తనైతే బాగానే షూట్ చేస్తుంది అనుకోండి. ఇంకా చూసారా, ఫైనల్గా ఉప్పు పసుపు వేసి బాగా మిక్సప్ చేసేస్తే కింద వాటర్ అంతా చూసారా ఎలా వచ్చేసాయో. మనకి ఒక ట్యాప్, సన్నపాటి ట్యాప్ వాటర్ ఎట్లా కారుతుందో అట్లా వస్తుంది అనమాట వాటరు. సో మొత్తం ఇట్లా కాటన్ క్లాత్ ముందే వేసుకోవాలండి. కాటన్ క్లాత్ మీదే మనం పీసెస్ అనేవి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇలా ముడి కూడా గట్టిగా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు లేపినప్పుడు ఎంత వాటర్ వస్తుందో చూసారా, ఎంత ఎక్సెస్ వాటర్ వస్తుందో. అది ఆ క్లాత్ అయితే తడిపింది కాదండి, పొడిగుడ్డనే వేస్తే అట్లా తడిచిపోయింది ఆ వాటర్కి అనమాట. అండ్ ఫైనల్గా అదైతే ఒక్కరు మొయ్యలేకపోయారు. సో ఇంకా మా అమ్మకి నేనైతే సాయం పెట్టేశాను. ఇంక సాయం పెట్టేసిన తర్వాత చూసారా, అట్లా మూట కట్టేసుకుని రివర్స్ పెట్టేసుకోవాలి. మనకేం డస్ట్ కట్ట ఏం ఉండదన్నమాట. సో అదేమి మాదైతే బట్టలు తుక్కునే రాయి మీద అయితే క్రాస్గా ఉంటుంది కదండి, వాటర్ కూడా అలా నిలబడకుండా వెళ్ళిపోద్ది అన్నట్టు. అక్కడ రుబ్బురోలు పత్రం ఉంటే దాన్ని అయితే ఇద్దరం సాయం పట్టుకొని అయితే తిరిగేసేసాం. వాటర్ చూసారా, దాని మీద బరువు పెట్టిన వెంటనే ఎట్లా వస్తుందో ఒక ట్యాప్ వాటర్ లాగా. సో అలా మొత్తం నైట్ అంతా వాటర్ కారుతూనే ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్కి అయితే మనకి వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి పీసెస్ అన్నీ. ఈలోగా ఇంకా ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఆ ముక్కలు కట్ చేసి మూట కట్టుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఓవర్ నైటే కాదు, నైట్ కూడా కొంచెం వర్క్ ఉంటుంది. ఇలా మినపప్పు అనేది నానబెట్టుకోవాలన్నమాట ముందు రోజు నైట్ అనేది. మేమైతే నార్మల్గానే ఇంకా 1 వీక్ టిఫిన్కి కూడా అన్నట్టుగా ఎక్కువ పప్పే నానబెట్టుకున్నాం అనమాట. సో అందులో పట్టినంత పప్పు పడుతుంది. మిగిలింది మాకు ఒక 1 వీక్ ఆర్ 6 to 5 days అట్లా టిఫిన్కి సరిపోయిద్దన్న ఉద్దేశంతో అయితే కొంచెం ఎక్కువ ఎక్సెస్ పప్పు అనేది నానబెట్టుకున్నాము. ఈ పప్పునైతే ప్రొద్దుటే లేవగానే ఇంకా నేనైతే వెళ్ళి మా ఇంటి పక్కనే కాలువ ఉంటుంది అనమాట. సో మా ఇంటి వెనకాల కాలువ దగ్గరికి వెళ్ళి పప్పు అంతా కడుక్కొని వచ్చేసాను. 90% పుట్టు అంతా వచ్చేస్తుందండి. 10% పుట్టు అనేది అది ఇంక మనం తీయడం అసాధ్యం అనమాట. సో ఎక్స్పర్ట్స్ అయితేనే తీయగలుగుతారు. సో గొండి తెల్లవారేపటికి ఎట్లా చిన్న మూట అయిపోయిందో. మామూలుగా కట్టుకునేది పెద్ద మూట, అది చిన్న మూట అనమాట. సో చిన్న మూట ఇంకోటి ఏంటనుకుంటున్నారా, అది వేరే కాయ అనమాట. అది హైబ్రిడ్ కాయ అనుకుంటే ఒక్క గింజ కూడా లేదనమాట. సో ఎర్లీ మార్నింగ్ సూర్యుడు రాలేదు అండ్ కొంచెం మంచుగా ఉందన్నమాట. ఇంకా మంచు అంతా తగ్గేటప్పటికి మనం ఈ ప్రిపరేషన్ మొత్తం చేసేసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఎండ కాసే టైంకి అయితే మనకి ఈజీ అయిపోద్ది. వడియాలు పట్టేసుకోవచ్చు. లేదంటే ఎండలో మన వీపు కాల్చుకుంటూ వడియాలు పట్టాల్సి వస్తుంది. అండ్ ఇవైతే ముందు రోజు నైటే నేను పండుమిరపకాయలు అయితే అత్తల నుంచి తెచ్చాను. అండ్ పండుమిరపకాయలు, అల్లం కూడా వేసుకుంటారు, కొంతమంది జీలకర్ర వేసుకుంటారు. మేము ఈ 3 వేసుకుంటాము. అండ్ జీలకర్ర తక్కువ వేసుకుంటాము. అల్లం అయితే దీన్ని 4 భాగాలు చేస్తే 4వ భాగం వేసుకోవాలన్నమాట, ఇంత అల్లము కాదు. అండ్ మిరపకాయలు కూడా అంతే అనమాట, మన కారానికి తగ్గట్టు
మిరపకాయలను అయితే వేసుకోవాలి. మేమైతే అన్నీ వేయలేదన్నమాట, అందులో హాఫ్ మాత్రం వేసాము. సో అదైతే మిక్సీ పట్టేసి ఇంకా పప్పు అయితే ప్రిపరేషన్ రుబ్బేస్తుంది మా అమ్మ. నేను చెప్పాను మా అమ్మకు ముందే, నేను వీడియోస్ అయితే తీసుకుంటానమ్మా, ఇలా మినపొడియాలు పట్టడం అనేది వీడియో తీస్తాను, అప్లోడ్ చేస్తానంటే సరే అంది. ఇక నేనైతే వడియాలు కవర్ మీద పెట్టడం కోసం అని చెప్పేసి మా అమ్మమ్మ రీసెంట్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కవర్ ఇచ్చిందనమాట. దాన్ని రెండుగా కట్ చేస్తున్నాను. అది అంటే ఒక క్లాత్స్ పట్టేలా ఉంది. ఇంక దాన్ని అయితే వెడల్పు చేసేసాను అనమాట, కట్ చేసేసి. ఇంక ఈలోగా చూడండి, నేను కవర్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళేలోపు మా అమ్మ అయితే పండు మిరపకాయల పేస్ట్ అంతా కలిపేసింది ఆల్రెడీ ముక్కలకి. అండ్ గ్రైండర్ కూడా తిరుగుతున్నప్పుడే పప్పు కూడా అందులో ఎక్కువ వేసేసింది. ఎక్కువ ఎందుకు వేసిందంటే రెండు భాగాలుగా చేసింది ముక్కల్ని. సో ఒక భాగం ఏంటంటే ఇట్లా కలిపేసుకుని వెళ్తే ఇందులో పప్పు ఎక్కువైపోయింది అనుకోండి, ముక్కలు కలుపుకోవడానికి ఈజీ అయ్యింది కదా, అదనమాట ప్రాసెస్. సో ఇందులో పప్పు అయితే ఎక్కువే వేసింది. సో గ్రైండర్ అయితే తిరుగుతూనే ఉందండి. చాలా పప్పు నానబెట్టేసాము. అంటే మాకు కొలతలు ఎగ్జాక్ట్ తెలియక అనమాట. ఇదిగోండి సెపరేట్ ముక్కలు పెట్టింది అన్నాను కదా. సో పప్పు ఇంక ఇంట్లోంచి మళ్ళీ ఇంట్లోకి బయటికి తిరగడం ఎందుకని ఎక్కువ కలుపుకొచ్చేసి ముక్కలకైతే ఇంకా ఎక్సెస్ ముక్కలు అనేవి వేసింది, కొన్ని ఇంకా ఉంచింది. సో అవి ఏంటనేది నేను మీకు షార్ట్ వీడియోలో చెప్తానమాట. సో కవర్ అయితే నేను ఇలాగ కాలువలోకి వెళ్ళి కడుక్కొని వచ్చేసాను. ఇంకా మా ఇంట్లో మంచం ఉంది, మంచము ఇంకా కింద అయితే డస్ట్ పట్టేస్తుంది అన్న ఉద్దేశంతో మంచం మీద అయితే మనకి ఎండేట్ కాస్తే అటువైపుగా తిప్పుకోవడానికి ఈజీ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో ఇలా మంచం మీద ఒక శారీని అనమాట, సిల్క్ చీర ఉంటుంది కదండి వాడంది, ఆ సిల్క్ చీర వేసుకుని దాని మీద కవర్ అయితే యాడ్ చేసి ఇట్లా ఒడియాలు అయితే ఫైనల్గా పట్టేస్తుంది. నేనైతే ఒడియాలు పట్టలేదండి, మా అమ్మ పట్టొద్దండి, ఎందుకంటే పండు మిరపకాయలు చాలా అంటే చాలా కారంగా ఉన్నాయంట. ఇంకా మా అమ్మ అంది, నువ్వు తట్టుకోలేవు, వద్దు నేనైతే పట్టేస్తాను అనేసి అయితే అందనమాట. ఈలోగా నేను ఇంట్లో టీ పెట్టడం అని, ఇల్లు ఒడవడం అని ఆ పని అంతా చేసుకున్నాను. మా అమ్మకు కొంచెం చేసినంతసేపు సాయం చేసి. సో నేను కెమెరా అక్కడ పెట్టానని మా అమ్మకి తెలియదు అనమాట. ఇంకా అక్కడే నించొని ఇంకా పట్టేస్తుంది. ఇంకా తర్వాత యాంగిల్ మార్చాను అనుకోండి. బట్ ఈ ప్రాసెస్ చేయాలంటే చాలా ఓపిక కావాలండి. 2 days మాకు చాలా టైం పట్టింది, టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. బట్ ఇయర్ మొత్తం నిల్వ ఉండాలంటే ఈ ప్రాసెస్ అనేది డెఫినెట్గా తప్పదు ఇంకా. సో చేసుకోవాల్సిందే. అండ్ ఇవి కొంచెం రెడ్గా అంటే నేచురల్ కలర్ అనమాట, ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా పండు మిరపకాయలు యూజ్ చేయడానికి రీజన్ అయితే జస్ట్ కలర్ కోసం అనమాట. లేదంటే పచ్చిమిరపకాయలు నార్మల్గా గ్రీన్ కలర్లో ఉండేవి అయితే పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా ముక్కలు కొంచెం పచ్చగా ఉంటాయి, పసుపు కలిపితే కొంచెం పచ్చగా అవుతాయి కాబట్టి. సో పండు మిరపకాయలు అయితే రెడ్డిష్గా వస్తుంది. అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. నేచురల్ ఫుడ్ కలర్ అనమాట అది. అంటే ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఫైనల్గా ఇంతే. ఈ వీడియో డ్రై అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. టు సబ్స్క్రైబ్.